ప్రియమైన శ్రోతలారా మరియు శ్రేయాభిలాషులారా, మిత్రులారా, విద్యార్థులారా, భారత స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ కవితా సంపుటిని సౌభాగ్య వర్షిణిని నేను సమర్పించాను. వై విద్యాసాగర్, విజయశ్రీ నిలయము, 9-2-131, గిర్మాజిపేట, వరంగల్, ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క కవితా సంపుటిని భారతీయుల శాంతికి, ప్రగతికి నా యొక్క కవితలు ఇందులోనివి అంకితం ఇచ్చాను. ఇప్పుడు నా యొక్క ప్రథమ కవిత మీకు వినిపిస్తున్నాను. దీని యొక్క పేరు కర్మయోగులు. ఎవరు వారు ఏం చేస్తున్నారు, ఎందుకు వారిని మనము కర్మయోగులు అంటున్నాము వినండి. అలనాడు వాసికెక్కెను భారతావని ఇలా ఎందు రత్నగర్భగా పేరుగని ఊరూర ఉత్తమోత్తమ విద్యులుండగనో గ్రామాలకు పుట్టిల్లై వాసిల్లెనాడు. ప్రతి కాలమందును ప్రతి యుగమందును నీచాతి నీచులు ధర్మపరాయణులు చీకటి వెలుగుల వలె ఉంటారు. ఇది నిత్య సత్యం, చూస్తున్న విషయం. మాతాపిత గురువులే దైవ సమానులు, జాతిని తీర్చిదిద్దు మేటినగ ధీరులు, నీతిని బోధించు సత్ప్రవర్తనాశీలులు, జాతి ఖ్యాతికై కృషి చేయు పవిత్రమూర్తులు. అధ్యాపకులు అమూల్య రత్నాలు, భావి సౌతపు శిల్పులు, జాతి నిర్మాతలు. విద్యాదానము చేయు గురువులు, శక్తి నర్పించు త్యాగశీలురు వారే. పరమ పవిత్రము అధ్యాపక వృత్తి, నిత్య తేజోమయము నిర్మలము. జాతిని నిర్మించునది, నీతిని బోధించునది, చేపట్టిన వారే మేటి గనులు. మొక్కలుగానున్న బాలలను చక్కని మనులుగా తీర్చిదిద్ది మేలైన పరములు చేసే భారతమాత కడుపు నింపు తోటమాలులు. తాము కూడా బాలబాలికలై పౌరులై విద్యులై వేషభాషల మార్చు ఆచార్యులు. దేశమును ప్రేమింపు మనసు, జాతిని రక్షింపు మనసు, శాంతి సత్యములు పాటించండని కలిసి మెలిసి జీవించండనసు. నిర్మల హితంబు బోధించి నిత్యము మార్గదర్శకులు, నిజముగా కర్మయోగులు.